ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు మాజీ స్పీకర్ ప్రస్తుతం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఈ నెల రోజుల పరిపాలనను గాలికొదిలేసిందని విమర్శించారు. ప్రకటించిన కొత్త పథకాలను ఇవ్వకపోగా ఉన్న స్కీములను ఎత్తేస్తుందని మండిపడ్డారు. రైతు బంధు ఇంకా పడలేదని, సీఎం పీఠం ఎక్కిన వెంటనే రద్దు చేస్తామన్న 2 లక్షల రుణమాఫీ ఇంకా కాలేదని ఫైర్ అయ్యారు. పైగా అప్పుడే రాష్ట్రంలో యూరియా కొరత మొదలైందని ఎద్దేవా చేశారు. తక్షణమే అమలు కావాల్సిన పథకాలైన మహిళలకు నగదు, ఉచిత కరెంటు, 500కు గ్యాస్ సిలిండర్ ఇవేవీ ఇంకా మొదలు కాలేదని చెప్పారు. ప్రజాపాలన కార్యక్రమంతో ఏం సాధించారని ఎమ్మెల్యే పోచారం ప్రశ్నించారు. వరుస ఎన్నికల సమయంలో అప్లికేషన్లను ఎప్పుడు పరిశీలిస్తారు, హామీలన్నీ ఎప్పుడు నెరవేరుస్తారని నిలదీశారు. మొత్తంగా ప్రజలను మోసం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతోందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు మారడం సహజం. అంచెలంచెలుగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నటువంటి బాధ్యత గెలిచిన ప్రభుత్వ పైన ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలను గౌరవించి వాటిని అమలు చేస్తూ, నువ్వేదైనా కొత్త హామీలు ఇస్తే వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి కానీ చేతగానితనాన్ని నిరూపించుకోవడానికి కొత్తదేం లేదు కానీ ఉన్నవి రద్దుపరుస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఎలా గృహలక్ష్మి పథకం మొదలైంది పోయిన గవర్నమెంట్లో. దాన్ని GOMS నంబర్ 48 ద్వారా మొన్న 30 తారీఖున రద్దుపరిచారు. ఆ 3 లక్షల రూపాయలతోని పనులు ప్రారంభించినటువంటి కొంత లబ్ధిదారులు కూడా ఉన్నారు. కొన్ని చోట్ల ఇల్లు కూడా పూర్తి అయిపోయినాయి. మీరు 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తామన్నారు, జాగలేని వారికి జాగిస్తామన్నారు. మరి ఇంతవరకు జాగా ఎక్విజేషన్ కార్యక్రమాలు జరుగుతలేవు. సపోజ్ 3 లక్షల రూపాయలతో ఆయన 300 ఎసెప్ట్ కట్టాడు. ఈ 5 లక్షల రూపాయలతో ఆధారంగా ఇంకేమైనా కట్టమని అడుగుతారా? స్పష్టత ఇవ్వండి. 5 లక్షలు నిర్మించి ఇస్తామని అంటే ఒక్కటి కూడా కేవలం ఉచిత బస్సు, అది నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంటు. ఖజానాకి డబ్బులు పోయేది, అక్షరంగా డబ్బులు పోయేటువంటి అంశం కాదు అది. ఆ బస్సులో కూర్చుంటే ఆ బస్సు ఛార్జీలు కట్టకుండా పోతే ఆ డిపో ఆర్టీసీ వాళ్ళు భరించుకుంటా ఉన్నారు. మీరు చేయాల్సినటువంటి ప్రధాన అంశాలు రైతు బంధు 10,000 రూపాయలది 15 చేస్తామన్నారు. 10,000 కూడా ఇస్తలేరు, అంటే 5,000 కూడా ఇస్తలేరు. ఇప్పుడు మేము రైతుల అందరం, మాకు ఎవరి ఖాతాలో డబ్బులు వల్లే. ఇంకా 420 హామీలు ఇచ్చారు. 420 హామీలో ఉచిత విద్యుత్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ధర కంటే 500 ఎక్స్ట్రా అన్నారు. ఇవ్వండి. ఆనకాలం అయితే ఇవ్వలే. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా రైతులు అమ్ముకున్నారు కొన్ని జిల్లాలో ధాన్యం, దానికి ఇప్పటిదాకా ఇవ్వలే, ₹1 ఇవ్వలే. వికలాంగులకు 6,000 అన్నారు, ఇవ్వండి. ఆసరా పెన్షన్ 4,000 అన్నారు, ఇవ్వండి. ఇకపోతే ఇక కళ్యాణ లక్ష్మికి మేము 1,00,000 రూపాయలు ధరిస్తే వాళ్ళు తులం బంగారం అన్నారు. ఆ ₹1,00,000 వస్తున్నాయి కానీ ఎక్కడ తుల బంగారం సంగతి చెప్తలేరు, ఎక్కడ నాయకులు మాట్లాడతలేరు. ఈ ప్రభుత్వం వచ్చి ఈ రోజు కరెక్ట్గా 1 నెల రోజులు అయింది. ఈ నెల మాసంలో పరిపాలన గాలికి వదిలేశారు. సమీక్షల పేరుతోటి సమయాన్ని వృధా చేస్తున్నారు, ఇతరుల మీద నింద వేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షం గొంతెత్తి అడుగుతాం మేము ప్రభుత్వాన్ని, అది మా బాధ్యత. నేను దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు అడుగుతలేను. నేను మాటలు చెప్పడం కాదు, పనిచేసి చూపియండి. కేవలం ప్రజలు మోసం చేయకండి. వారితో దరఖాస్తు తీసుకున్నారు, క్యూలో పడి పాపం ఇబ్బంది పడ్డారు. ఈరోజు రైతు బంధు, దాని దరఖాస్తు అవసరం ఉందండి. పోయిన గవర్నమెంట్ రైతు బంధు ఇచ్చిన దరఖాస్తు తీసుకున్నామా? రైతు బీమా దరఖాస్తు తీసుకున్నామా? పెన్షన్ దరఖాస్తు తీసుకున్నామా? అంటే ఇది కేవలము కాలయాపన కోసమే. మహాలక్ష్మి పథకం 2,500 అర్జెంటుగా ఇవ్వండి. ఎంతమందికి ఇస్తారో చెప్పండి. దీని మీద స్పష్టత లేదు. 2,500 ఇంటికి ఒకటి ఇస్తారా, లేక ఇంటి ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకి ఇస్తారా? దానికి క్లారిటీ లేదు. గ్యాస్ సిలిండర్ ఇప్పటికి ఇంకా కనెక్షన్ 500కి ఇప్పించలేదు. గృహజ్యోతి 200 యూనిట్లు సోనియా గాంధీ గారు చెప్పారు, మొత్తం 200 యూనిట్లు మొత్తం మాఫ్. ఇలా బిల్లు వస్తున్నాయి. నేను ఇలా పేపర్లో టీవీలో చూశాను. ఒక ఇంటికి 1,28,700 రూపాయల బిల్లు వచ్చింది ఒక ఇంటికి. మరి ఎప్పుడు మాఫ్ చేస్తారు ఇవన్నీ? దీనికి ఇప్పుడు ఒక పాలసీ తయారు చేయండి. పాలసీ తయారు చేసి డిపార్ట్మెంట్కి అప్పచెప్పండి, పలానా వారికి మీరు బిల్లు అడగద్దని. మీరు ఏ పథకం అయితే ప్రకటించారో ఏ పథకం పైన స్పష్టత లేదు. స్పష్టత లేకుండా, అవగాహన లేకుండా ప్రకటించినటువంటి పథకాలు ఇవన్నీ. ఈ దరఖాస్తులన్నీ తీసుకొని పరిశీలిస్తామని ఒక కంట్రోల్ చేస్తారు. పరిశీలించే లోపల బడ్జెట్ సమావేశాలు వస్తాయి ఫిబ్రవరి, మార్చిలో. ఆ బడ్జెట్ సమావేశాలు కానీ అంటారు. బడ్జెట్ సమావేశాలు కాగానే లోక్సభ, పార్లమెంట్ యొక్క నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పనులు ఇప్పుడు ఏం చేస్తాం లేదంటారు. అది అయిపోయి 3 నెలలు అవుతుంది. అది అయిన తర్వాత స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తాయి. దానికి మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది, మళ్ళీ ఏడాది పోతుంది. ఈ విధంగా మొత్తానికి ప్రజలకు మోచేతి బెల్లం పెట్టి కాలయాపన చేసుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలు. ప్రభుత్వం అనేది వ్యాపార సంస్థ కాదు. ఇది ప్రభుత్వం అనేది ఒక సేవా సంస్థ. ఎవరికైతే పేద ఆకలి అవుతుందో వండి పెడతాం, అది తింటారు, మళ్ళీ వండుతాం, మళ్ళీ పెడతాం, మళ్ళీ వండుతాం, మళ్ళీ పెడతాం. నువ్వు వండు పెట్టు చేతనైతే. ఖాళీ కుండ ఉంది, ఖాళీ భగవాన్ ఉంది అంటే వండిన తర్వాత పంచకపోతే పాసిపోతుంది, అది ఖరాబ్ అవుతుంది అన్నం. కాబట్టి ఎవరికి ఏం పంచాలనో
రైతులకి ఏం పంచాలి, పేదలకి ఏం పంచాలి, గరీబ్ వాళ్ళకి ఏం పంచాలి, విద్యార్థులకి ఏం పంచాలి పనిచేసినాం. ఇప్పుడు నువ్వు పంచు మళ్ళా తీసుకొచ్చి ఎవడొద్దంటుండు. ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాలు అప్పుడు అంతే ఉంటాయి, ఇప్పుడు అంతే ఉంటాయి. ఈ రోజు కూడా పత్రికలు వచ్చింది, దేశంలో నంబర్ 1 రాబడిలో తెలంగాణ రాష్ట్రం ఈరోజు స్థూల ఆదాయంలో. ఆదాయం వాడుకోండి. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గ సభ్యులు కానీ ఎవరి పరిధిలో ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో తక్షణం అమలు చేయండి. మీ ఇచ్చినటువంటి హామీని పూర్తిగా నిలబెట్టుకోండి అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రజాక్షేత్రం ఉన్నాం కాబట్టి తిరిగి ప్రజాక్షేత్రంలో నిలబడతాం. ప్రజల యొక్క ఆశీర్వాదంతో మళ్ళీ అధికారంలోకి వస్తాం ప్రజాసేవ చేయడానికి. అంత ధైర్యం మాకుంది. ఆ విధంగా ముందుకెళ్తాం. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ కూడా బ్రహ్మాండంగా మంచి సంఖ్యతో మెంబర్స్ గెలిపించుకుంటాం. ఏ రోజు కూడా వెనుక పోయేది లేదు, అధైర్యపడేది లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది వారికి కొద్ది గాయమైంది కాబట్టి బయటకు రాలేకపోతున్నారు. వారు కూడా బయటకు వస్తారు. వారి నాయకత్వంలో మేము ఎక్కడ పోయినా మర్యాదగా ఉంటాం. మా నాయకుడు చెప్పినటువంటి లక్షణాలు మాకున్న అలవాటైనవి. ఏదేమైనా ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ప్రజా జీవితకు అంకితమవుతాం.